మరి ఈ నియోజకవర్గంలో మరి హాస్పిటల్స్ మరి సిహెచ్సి కానీ పిహెచ్సి కానీ హాస్పిటల్స్ దాదాపు అచ్చంపేట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి అట్లాగే అమరావతి కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అత్తులూరులో ఈ ప్రారంభోత్సవం జరిగింది. మరి ఇన్ని హాస్పిటల్స్ రావడం జరిగింది. అట్లాగే దొడ్లేరులో ఒక 2,25,00,000 పిహెచ్సి రావడం జరిగింది. చింతపల్లి అచ్చంపేట మండలం అది 2,25,00,000 అది కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. ఇలాగా హాస్పిటల్స్ మీద కానీ విద్య మీద కానీ మెయిన్ దృష్టి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ డెవలప్మెంట్లు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు మన ఎంపీ అభ్యర్థి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. గతంలో ఒక స్కూల్ రూము పాడైపోతే దాన్ని రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు గత గవర్నమెంట్ లో. ఒక పిల్లలకి టాయిలెట్స్ కట్టించాలంటే ఆ రోజున డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? మరి ఇన్ని హాస్పిటల్స్ ఎలా సాధ్యమైంది? మరి ఈ గ్రామంలోనే ఇంతమంది డాక్టర్స్ ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించాలి అందరూ కూడా. గ్రామస్తులు కానీ మండలంలో నాయకులు వచ్చారు చాలా మంది. మీరు చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ గ్రామంలో సంక్షేమం ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో పడింది 30 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి, అత్తలూరు గ్రామానికి పడ్డాయి. మరి అట్లాగే డెవలప్మెంట్ ద్వారా ఈ గ్రామానికి రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ఈ గ్రామానికి 15 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. అంటే 45 కోట్ల రూపాయలు ఈ ఒక గ్రామానికే వచ్చినాయి. అంటే మరి గతంలో కనీసం దీంట్లో 10% అయినా వచ్చినాయా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఎంత డెవలప్ జరుగుతుందో, ఎంత డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. చేసి ఏది మంచి జరుగుతుందో ఆ మంచికి మీరు సపోర్ట్ చేయండి. ఈరోజు మరి ఈ హాస్పిటల్కి ప్రారంభోత్సవానికి వచ్చిన అనిల్ గారికి కానీ మరి డాక్టర్స్ కానీ అందరికీ స్టాఫ్ మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్ చూద్దాం. బాగా చేయండి. అందరినీ పేషెంట్ని చుట్టుపక్కల గ్రామాల్లో పక్కనే ఉన్న బయ్యారం కానీ మరి జూపూడు కానీ నూతలవారిపాలెం కానీ ఈ పక్కనే ఉన్న ఈ గ్రామాలన్నీ కూడా బాగా చేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి డాక్టర్స్ అందరూ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, స్టేట్ ఫిగర్ కాబట్టి మీ అందరికీ కొత్తగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇందాక శంకరరావు చెప్పినట్టు ఒక గ్రామానికి 30 కోట్ల రూపాయలు పైగా సంక్షేమం, 15-20 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఇదిగా జరిగే అవకాశమే లేదు. ఈరోజు దాదాపు ఏ ఊర్లో పోయినా స్కూల్ కానీ హాస్పిటల్స్ చూస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుందో అన్నది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదని. కానీ ఈరోజు పెదకూరుపాడులో పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇప్పుడు దాకా తిరుగుతా ఉంటే ఏ గ్రామంలో కూడా పలాంది లేదని ఖాళీకుండా మొత్తం రోడ్లు వేసేస్తున్నారు, లింక్ రోడ్స్ వేసేస్తున్నారు, హాస్పిటల్స్ వచ్చేసినాయి, షాదీఖానాలు వచ్చేసినాయి. ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేని అందరూ కూడా ఆస్వాదించాల్సిన అవసరం ఎంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీవించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక గ్రామానికి 50 కోట్లు అంటే ఉదాహరణకి 70 పంచాయతీలు ఉంటే ఇంటూ 50 లేదా యావరేజ్ 30 పక్కన అంటే 2,500 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందితేనో, అది నేరుగా ఇస్తేనో లేకపోతే ఇంకొక రూపంలో రోడ్లు చేస్తేనో ఈరోజు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి అందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మీ అందరి సహాయం శాసనసభ్యులుగా శంకర్రావుని చేసిన మంచికి మీరు అందరూ అండగా ఉండాలని. ఈ విధంగా ఒక మంచి హాస్పిటల్ వస్తుంది. దాంట్లో ఒక 2-3 MBBS డాక్టర్స్ పనిచేస్తారు, ఇంతమంది హెల్త్ స్టాఫ్ ఉంటుంది అని ఏ రోజున చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆలోచన ఊహన వచ్చిందని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి పనులు చేసిన జగనన్న చేపిస్తూ ఈరోజు శాసనసభ్యుల ద్వారా ఈరోజు మీకు మంచి శాసనసభ్యుడు ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. జగన్ ఎప్పుడో ఒకటి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నేరుగా నేను ఈరోజు చేసే మంచి, నేరుగా ప్రజలకు అందాలని చేసే మంచి. కాబట్టి అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. మీ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఇక్కడికి వచ్చాను నెల్లూరు నుంచి. శంకరరామన్నతో పాటు నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆయనతో పాటు ఇంకా పెదకూరుపాడులో ఇంకేమన్నా మిగిలిన పనులు ఉంటే నా వంతుగా కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి ముందడుగులు వేస్తానని చెప్పి మీకు అన్ని రకాల్లో కష్ట నష్టాల్లో మంచి చెడుల్లో కలిసి నడుస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఉన్న స్టాఫ్ డాక్టర్స్గా అందరికీ కూడా ఒక మంచి హాస్పిటల్ కట్టారు. దాని మెయింటెనెన్స్ కానీ చుట్టుపక్కల వచ్చే ప్రజలకి మీరు మంచి సర్వీస్ అందిస్తే ఎలాగో అందిస్తారు, బట్ ఇంకా కూడా మంచి సర్వీస్ అందిస్తే నిజంగా ఒక పేదవాడికి వైద్యం అనేది, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కువ మనల్ని పీడించి లాగేస్తుంది తెలియకుండా మన బ్లడ్ జలగల్లా లాగేసి ఏదంటే అది చదువు, వైద్యమే. ఎందుకంటే ఈరోజు మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్ళామంటే కూడా ఫస్ట్ ఒక 200 రూపాయలు, 300 ఓపీ ఛార్జీలు అంటారు. షుగర్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అని చెప్పి ఒక 1,000-2,000 రూపాయలు మినిమం లాగేస్తాం. అక్కడి నుంచి మొదలైతే మనకి సంవత్సరానికి 10,000 అవుతుందా, 25,000 అవుతుందా తెలియని పరిస్థితులు. ఈరోజు ఒక స్కూల్కి చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకున్నా కూడా 10,000 ఫీజు కట్టాలి. ఈరోజు పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈరోజు భారమయ్యే పరిస్థితుల్లో
ఇంత మంచి హాస్పిటల్ మీ ప్రాంగణంలో ఉన్న స్కూల్స్ చూస్తే మీరు ఏ కార్పొరేట్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా మంచిగా ఈరోజు కట్టారు. ఈరోజు ఏ ఖర్చు లేకుండా, ఒక రూపాయి మన జోబులో చిల్లు పడకుండా ఈరోజు మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ దాదాపు ఇట్లాంటి కొన్ని వేల సంఖ్యలో రాష్ట్రంలో కట్టారు. కొన్ని వేల సంఖ్యలో, నాకు తెలిసిందా చెప్పినట్టు 27 కోట్లు అంటే దాదాపు కనీసం ఒక 10-15 పైనే కూడా ఇట్లాంటి మంచి హాస్పిటల్స్ వచ్చినట్టాయి నియోజకవర్గంలో. ఈరోజు ఇంకోటి 8 కోట్లతో ఇంకో హాస్పిటల్ కడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు కనిపించకపోవచ్చు కానీ, చూస్తే బిల్డింగ్ లాగుందని, కానీ మీరు పోయి చూపించుకుంటున్నప్పుడు మీ జోబి చిల్లుపడకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడినప్పుడు ఒక సంవత్సరం రోజుల్లో మీకు తెలుస్తుంది ఎంత ఆదా అవుతుంది ఒక పేదవాడికి అనేది తెలుస్తుంది. అది కాకుండా నేరుగా మీకు సంక్షేమం అందిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా తీసుకొని జగనన్నని ఆదరించాలని చెప్పి మీ శాసనసభ్యులను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. అదే చేత్తో ఇంకో ఓటు ఎంపీగా నాకు కూడా వెయ్యాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నామమ్మా. ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ హాస్పిటల్ ఒక ఐకాన్, ఒక ఇదిగా ఉండాలి, ఎంతో మందికి వైద్యం అందించే ఒక ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 50 రోజులు ఉన్న ఎన్నికలు కాబట్టి అందరూ కూడా మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.